Hello my dear student, today I discuss about correlation and correlation coefficient and rank of the correlation. So what is the correlation? You see the definition. Correlation is defined as the degree of the relation between two variables. Correlation can be defined as the degree of the relation between two variables. అంటే two variables మధ్య యొక్క డిగ్రీ యొక్క రిలేషన్నే కోరిలేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ y అండ్ x యాక్సిస్ తీసుకుంటే ఈ y అండ్ x యాక్సిస్ మధ్య రిలేషన్ ఏదైతే ఉందో దాని యొక్క డిగ్రీ అంటే x యొక్క డిగ్రీ అండ్ y యొక్క డిగ్రీ యొక్క బిహేవియర్ గురించి తెలుసుకునే విధానాన్ని ఏమంటారంటే కోరిలేషన్ అంటారు. సో కోరిలేషన్ అనాలిసిస్ అటెంప్ట్ టు డిటర్మైన్ ద డిగ్రీ రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్. అంటే కోరిలేషన్ ఏం చేస్తామంటే y యాక్సిస్ పైన x యాక్సిస్ మీద ఎంతెంత డిగ్రీ ఉందో అది మనం ఆ రెండింటి వేరియబుల్ మధ్య డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కోరిలేషన్ మీన్స్ దట్ ఈస్ బిట్వీన్ టూ సిరీస్ ఆర్ గ్రూప్ ద డేటా ఆర్ ఎగ్జిట్ సమ్ క్యాజువల్ కనెక్షన్. ఓకే, అంటే దానిలో ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి ఎగ్జిట్ అవుతుంది, y యాక్సిస్లో ఏ విధంగా ఎగ్జిట్ అవుతుంది, x యాక్సిస్ మీద ఏ విధంగా ఎగ్జిట్ అవుతుందో వాటి యొక్క రిలేషన్ అనేది మనం తెలుసుకోవడానికి ఈ కోరిలేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో వీ హ్యావ్ ద కోరిలేషన్స్ ఆర్ మెయిన్లీ 5 టైప్స్. ఒకటి రో ఈజ్ ఈక్వల్ టు -1. రో ఈజ్ ఈక్వల్ టు -1 ఈజ్ ద one of the correlation and this is called a negative correlation. So negative correlation means we are represent -1 less than rho less than 0. So this is the మనకు చూడండి ఇక్కడ y axis, this is called a y axis, this is called a x axis. సో x axis y axis అనేది మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఈ స్లోప్ని ఏమంటారంటే నెగిటివ్ కోరిలేషన్ అంటారు. సో ఇవి డాటెడ్ పాయింట్స్ అంటే y యాక్సిస్ అండ్ x యాక్సిస్ యొక్క రిలేషన్ ఆఫ్ పాయింట్స్ అంటారు. Okay, positive relation. You see the positive relation means this is the line is increasing. So y is increasing and x is increasing. This is called a positive correlation. The positive correlation between 0 less than rho less than 1 అంటే 0కి 1కి ఇన్ బిట్వీన్ మధ్య కోరిలేషన్ అనేది ఉంటుంది. సో పాజిటివ్ కోరిలేషన్ అంటే చూడండి ఇక్కడ మనకు 0 దగ్గర ఇక్కడ మనకు 0 దగ్గర యాంప్లిట్యూడ్ స్మాల్ యాంప్లిట్యూడ్ ఉంది, తర్వాత ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తే దీన్ని పాజిటివ్ కోరిలేషన్ అంటారు. ఓకే, అంటే y ఇంక్రీజ్ అవుతూ x కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని పాజిటివ్ కోరిలేషన్ అంటారు. ఒకవేళ y ఇంక్రీజ్ అవుతూ x డిక్రీజ్ అయినట్లయితే దాన్ని నెగిటివ్ కోరిలేషన్ అంటారు. ఓకే, సో నో కోరిలేషన్ మీన్స్ రో ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నట్లయితే, అంటే రో వాల్యూ ఎప్పుడు కూడా 0 అయినట్లయితే దాన్ని నెగిటివ్ కోరిలేషన్, 0 కోరిలేషన్ అంటారు, అంటే నో కోరిలేషన్ అంటారు. సో ఇక్కడ మనకు y యాక్సిస్కి కానీ x యాక్సిస్ కానీ ఈ పాయింట్స్ రిలేషన్ అనేది ఉండదు కాబట్టి దీన్ని నో కోరిలేషన్ అంటారు. ఓకే, యు సీ అనదర్. సో పాజిటివ్ కోరిలేషన్ మీన్స్ ఎనీ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ పాజిటివ్ కోరిలేషన్ అంటే ఇక్కడ చూడండి ఆరిజిన్ గుండా లైన్ పాస్ అయ్యిందనుకోండి, అంటే కోరిలేషన్ పాయింట్స్ అన్నీ కూడా ఈ లైన్ మీదే వస్తాయి అన్నమాట. సో దీన్ని పాజిటివ్ కోరిలేషన్గా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ +1. ఒకవేళ ఇలా కూడా మనకి పాజిటివ్ వస్తే దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ అసోసియేషన్ అనమాట. అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అసోసియేట్ అయి ఉంటాయి, ఇవన్నీ ఒక స్ట్రైట్ లైన్ ఫార్మింగ్లో ఉంటాయి, ఇవన్నీ అసోసియేట్ అయి ఉంటాయి పాయింట్స్. దీన్ని ఏమంటారంటే స్ట్రాంగ్ అసోసియేషన్ అంటారు. సో నెగిటివ్ కోరిలేషన్ మీన్స్ డిక్రీజ్ అవుతూ వస్తాయి. చూడండి ఇక్కడ ఇలా డిక్రీజ్ అవుతూ వస్తాయి, ఇలా డిక్రీజ్ అయితే దీన్ని నెగిటివ్ కోరిలేషన్ అంటారు. యు సీ ద ఆర్ జీరో కోరిలేషన్. ఇవి ఎలా ఉన్నాయి దగ్గర అంటే ఇక్కడ చూడండి వీటికి గ్యాప్ చాలా మోర్ గ్యాప్ ఉంది కాబట్టి, లాట్ ఆఫ్ గ్యాప్ కాబట్టి వీటిని నో అసోసియేట్ గ్రాఫ్ అంటారు. అసోసియేట్ లేదా జీరో లేదా వీక్ కోరిలేషన్ అంటారు. సో ఇవన్నీ దగ్గర ఈ పాయింట్స్ అన్నీ దగ్గరగా ఫామ్ అయితే దీన్ని ఏమంటారు పాజిటివ్ కోరిలేషన్ అంటారు, అసోసియేట్ కోరిలేషన్. ఓకే, యు సీ ద టైప్స్ ఆఫ్ కోరిలేషన్స్. One of the positive correlation, negative correlation, perfectly positive correlation, perfectly negative correlation and zero correlation. This is the types of correlations. So what is the negative correlation? In this type of the correlation, the two variables move in the opposite directions. అంటే నెగిటివ్ కోరిలేషన్స్ అంటే ఏమి? ఇన్ దిస్ టైప్ ఆఫ్ కోరిలేషన్స్ ద టూ వేరియబుల్స్ మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇప్పుడు y యాక్సిస్ x యాక్సిస్ తీసుకున్నట్లయితే వేరియబుల్స్ అంటే వైకి x అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే దాన్ని నెగిటివ్ కోరిలేషన్ అంటారు. సో వెన్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద అదర్ వేరియబుల్ ఈజ్ డిక్రీజ్. అంటే ఏమి ఇక్కడ y అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే x అనేది డిక్రీజ్ అవుతూ ఉండాలి, లేదంటే x అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే y అనేది డిక్రీజ్ అయినట్లయితే
దాన్ని ఏమంటారు, నెగిటివ్ కోరిలేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ద రిలేషన్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతే డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది, కాబట్టి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఓకే. సో నెక్స్ట్ పాజిటివ్ కోరిలేషన్. పాజిటివ్ కోరిలేషన్ చూడండి. పాజిటివ్ కోరిలేషన్ వెన్ టూ వేరియబుల్స్ మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, వెన్ ద కోరిలేషన్ బిట్వీన్ దీస్ టూ వేరియబుల్స్ ఈజ్ సెట్ టు బి పాజిటివ్ కోరిలేషన్. అంటే వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ రెండూ కూడా ఇంక్రీజ్ అవుతూ పోతే దాన్ని ఏమంటారు, పాజిటివ్ కోరిలేషన్ అంటారు. ఓకే. వెన్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ అదర్ వేరియబుల్ ఈజ్ ఇంక్రీజ్. అంటే సేమ్ రేట్తో ఇంక్రీజ్ అవుతూ పోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా యూ టేక్ వన్ ఎగ్జాంపుల్, ట్రైనింగ్ రేస్ ఈజ్ ఈక్వల్ టు 350 అన్నాడు, 360, 370, 380 అనుకున్నాం. సో అనదర్గా పర్ఫార్మెన్స్ కేజీస్. ఓకే. ఏముంది, 350 ఉన్నప్పుడు 30 ఉంది. ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఇది కూడా 10 ఇంక్రీజ్ అయింది. ఓకే. నెక్స్ట్ 70కి వచ్చినప్పుడు ఇది 50కి ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ 380 వచ్చినప్పుడు 60. అంటే ఈ ట్రైనింగ్ రేస్ యొక్క మనకు 10 ఇంక్రీజ్ అవుతూ ఉంది. అలాగే పర్ఫార్మెన్స్ యొక్క ఇది కూడా 10 ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ రెండు కూడా, ఇది వై యాక్సిస్ మీద గీసుకున్నట్లయితే, ఇది ఎక్స్ యాక్సిస్ మీద గీసుకున్నట్లయితే బోత్ ఆర్ ఇంక్రీజ్. దిస్ ఈజ్ ద పాజిటివ్ కోరిలేషన్. ఓకే. సో పర్ఫెక్ట్ కోరిలేషన్, పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ మీన్స్ వెన్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ వన్ వేరియబుల్ ఎక్స్ and if there are is equal to proportion of change in the other variable say y. ఓకే. మనం ఏదైనా ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నట్లయితే వన్ వేరియబుల్ వచ్చి ఎక్స్ అనుకున్నట్లే, అనదర్ వేరియబుల్ వై అయినట్లయితే సేమ్ డైరెక్షన్, అంటే ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ సేమ్ డైరెక్షన్, అంటే రెండు పాజిటివ్ డైరెక్షన్స్ కానీ. ఓకే. టూ వేరియబుల్స్ ఆర్ సెట్ టు బి హ్యావ్ పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్స్ అవుతాయి. అంటే వై అనేది మూవ్ అవుతూ ఉంటే పాజిటివ్ డైరెక్షన్లో, ఎక్స్ అనేది కూడా పాజిటివ్ డైరెక్షన్లోనే మూవ్ కావాలి. ఓకే. లేదంటే ఎక్స్ అనేది మైనస్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే వై అనేది కూడా మైనస్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఇలా ఉంటే దాన్ని నెగిటివ్, పర్ఫెక్ట్ నెగిటివ్ కోరిలేషన్ అంటారు. పాజిటివ్ అంటే ప్లస్ అనమాట, అంటే ఎక్స్ అనేది పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వడం. ఓకే. మనం క్వాడ్రన్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ 0 to ప్లస్ వాల్యూస్, అట్లా 0 to వై అనేది ప్లస్ వాల్యూస్, ఇలా ఇంక్రీజ్ అవుతే దాన్ని ఏమంటారు, పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ అంటారు. సో యూ సీ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ కోరిలేషన్. చూడండి ఇక్కడ మనకు ఇంక్రీజ్ అయిందా, చూడండి ఇక్కడ మనకు ఇది ఎలా ఉంది, ఇది ఇంక్రీజ్ అవుతా పోయింది. సో చూడండి, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వై యాక్సిస్, దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్. సో బోత్ ఆర్ ఇంక్రీజింగ్. చూడండి ఇక్కడ మనకు 0, చూడండి పాయింట్స్ ఎలా ఉన్నాయి, దిస్ ఈజ్ ద ఆరిజిన్. ఓకే. ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూడండి, ఇక్కడ 2.5 వచ్చినట్లయితే ఇక్కడ 2.5, అలాగే ఇది 5 వచ్చినట్లయితే ఇక్కడ 5. ఓకే. నెక్స్ట్ అలాగే 7.5 వస్తే ఇక్కడ 7.5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10 వస్తే ఇక్కడ 10 అనమాట. అంటే వై యాక్సిస్ మీద ఏ పాయింట్ ఉంటుందో ఎక్స్ యాక్సిస్ మీద అదే పాయింట్ ఉన్నట్లయితే దీన్ని పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ అంటారు. ఓకే. సో పర్ఫెక్ట్లీ నెగిటివ్ కోరిలేషన్ ద బిట్వీన్ టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ద చేంజ్ ఇన్ ఎక్స్ cases the same amount of change y is in equal to the proportion but in the opposite direction. The correlation is called a perfectly నెగిటివ్ కోరిలేషన్. అంటే వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నప్పుడు డిక్రీజ్ అవుతా వచ్చినట్లయితే, అంటే ఎక్స్ డిక్రీజ్ అవ్వాలి, వై కూడా డిక్రీజ్ అయినట్లయితే దాన్ని పర్ఫెక్ట్లీ నెగిటివ్ కోరిలేషన్ అంటారు. యు సీ ద డయాగ్రామ్. చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10 అనేది డిక్రీజ్ అయిందా మనకు, చూడండి ఇక్కడ 10 నుంచి డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే ఇక్కడ ఏమి 2.5 ఉంది కదా, 2.5 ఈ పాయింట్ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ చూడు, ఇది 7.5 దగ్గర ఉంది. ఓకే. నెక్స్ట్ ఇలాగ డిక్రీజ్ అవుతూ రావాలి, అంటే స్లోప్ అనేది ఇట్లా వై యాక్సిస్ ఇలా డిక్రీజ్ అవుతూ వచ్చినట్లయితే, అంటే ఏంటి ఇక్కడ, సో ఇదంతా మరి ఫ్రీక్వెన్సీ అనుకోండి, దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ అనుకున్నట్లయితే, అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యకూడదు, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యకొట్టి నీకు యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్, దిస్ ఈజ్ ద యాంప్లిట్యూడ్ అనుకోండి, దిస్ ఈజ్ ద యాంప్లిట్యూడ్, దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. చూడండి ఇక్కడ 0 దగ్గర యాంప్లిట్యూడ్ 10 ఉంది అనుకున్నట్లయితే, అదే 2.5 దగ్గర ఏమైంది 7.5, అంటే 7.5 అబవ్ ఉందనుకోండి, సో డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 5 తీసుకున్నట్లయితే చూడండి ఇంకా డిక్రీజ్ అయింది, చూడండి డిక్రీజ్ అయిందా లేదా. నెక్స్ట్ అదేగా 7.5 తీసుకున్నాను, మరీ డిక్రీజ్ అయింది యాంప్లిట్యూడ్, అదేగా 10 ఇస్తే మళ్ళీ డిక్రీజ్ అవుతూ ఉందన్నమాట. సో మనకేమి ఇప్పుడు ఎక్స్ ఇంక్రీజ్ అవుతూ పోయిందనుకోండి, వై డిక్రీజ్ అవుతూ రావాలి, లేదంటే వై డిక్రీజ్ అవుతూ పోయిందనుకోండి, ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోవాలి. ఇలా వస్తే దీన్ని నెగిటివ్ కోరిలేషన్ అంటారు. ఓకే. సో జీరో కోరిలేషన్.
The zero correlation when two variables are independent and the changes in one variable has no effect in other variables. Then the correlation between those two variables is known as zero correlation. జీరో కోరిలేషన్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు ఒకదాని మధ్య ఒక రిలేషన్ అనేది ఉండదు, ఏ దానికి అది ఇండిపెండెంట్గా ఉంటుంది. ఎక్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా వై ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా ఎక్స్ డిక్రీజ్ అవ్వచ్చు వై అనేది డిక్రీజ్ అవ్వచ్చు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మధ్య రిలేషన్ ఏ రిలేషన్ ఉండదు అనమాట. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే జీరో కోరిలేషన్ అంటారు. ఓకే, యూ సీ దిస్ ఈజ్ ద జీరో కోరిలేషన్. చూడండి ఇక్కడ ఈ పాయింట్స్ అనేది ఏ రిలేషన్ని అంటే వై యాక్సిస్కి కానీ ఎక్స్ యాక్సిస్కి మధ్య రిలేషనే లేదు అని, కాబట్టి దిస్ ఈజ్ ద జీరో కోరిలేషన్. సో ఇక్కడ హై అనుకుందాము, ఇది హై యాంప్లిట్యూడ్ అనుకుంటే ఇది హై ఫ్రీక్వెన్సీ అనుకుందాం, హై ఫ్రీక్వెన్సీ. సో ఈ పాయింట్స్ మనం ఎలాంటి స్ట్రైట్ లైన్ కూడా గీయడానికి కానీ స్లోప్ గీయడానికి కానీ లేదా ఒక స్ట్రైట్ లైన్ జీరోకి అంటే ఇక దీనికి ప్యారల్గా గీయడానికి కానీ వైకి ప్యారల్గా గీయడానికి కానీ ఏ ఆస్కారము లేదు, కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ జీరో కోరిలేషన్. దెర్ ఈజ్ నో రిలేషన్ ఇన్ బిట్వీన్ వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్. దిస్ ఈజ్ ద జీరో కోరిలేషన్. నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద కోరిలేషన్స్. వీటి వల్ల ఏంటి, ద రేంజ్ బిట్వీన్ ఎప్పుడు కూడా -1కి 1కి ఇన్ బిట్వీన్ మధ్య వీటి యొక్క రిలేషన్ అనేది ఉంటుంది. -1 వచ్చినట్లయితే దీన్ని నెగిటివ్ కోరిలేషన్గా తీసుకోవాలి, పాజిటివ్ వచ్చినట్లయితే దీన్ని స్ట్రాంగర్ పాజిటివ్ కోరిలేషన్ అనుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ కోరిలేషన్ అనేది 0 వచ్చినట్లయితే దీన్ని వీకర్ రిలేషన్ బిట్వీన్ ద కోరిలేషన్ అంటారు. హియర్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్. అంటే ఒకవేళ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ ఎలాంటి రిలేషన్ ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి లేదు అంటే ఈ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 లాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఫర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్స్. సో ఇక్కడ ఏమి +0.5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ +1, 1కి 0.75కి ఇన్ బిట్వీన్ మధ్య ఉన్నట్లయితే ఆర్ వాల్యూ దాన్ని హై పాజిటివ్ రిలేషన్షిప్ అంటారు. ఒకవేళ నెగిటివ్ వాల్యూకి వస్తే దిస్ ఈజ్ ద హై నెగిటివ్ రిలేషన్షిప్ అంటారు. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఫర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్స్. ఓకే, సో మీనింగ్ ద కోరిలేషన్ is the most popular statistical measure that indicate the relation between two or more variables. అంటే ఈ కోరిలేషన్ ద్వారా ఓన్లీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిసే కాకుండా ఎక్స్ వై జెడ్ ఇలాగ నంబర్ ఆఫ్ యాక్సిసెస్ మధ్య రిలేషన్ అనేది మనం కన్జ్యూమ్ చేయడానికి వీలవుతుంది. ఓకే, అందుకే మనం ఓన్లీ 2 వేరియబుల్స్ మధ్య చూపించాము. అలాగే ఎక్స్ వై జెడ్ మీద కూడా మనం ఈ కోరిలేషన్ యొక్క గ్రాఫ్ అనేది ఉండొచ్చు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ విత్ ఫైండింగ్ whenever not the relation with exists. డిగ్రీ కోరిలేషన్ మనం తెలుసుకోవచ్చు. డైరెక్షన్ ఫర్ ద రిలేషన్ విత్ ఇన్ ద వేరియబుల్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. వాటి యొక్క ఒక్కొక్క ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మధ్య రిలేషన్ ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి వీలు అవుతుంది అనమాట. ఓకే, రిలేషన్ బిట్వీన్ ద విత్ ఇన్ ద వేరియబుల్ డైరెక్ట్గా ఉందా ఇండైరెక్ట్గా ఉందా. ద రిలేషన్ ఈజ్ ద స్ట్రాంగ్ ఆర్ వీక్. అంటే ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్ మధ్య రిలేషను స్ట్రాంగ్గా ఉందా లేదా వీక్గా ఉందో మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద కోరిలేషన్. So the examples, the relation between the income and years of experience. Okay, ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నప్పుడు ఒక యాక్సిస్ పైన ఇన్కమ్ తీసుకోవచ్చు, అనదర్ యాక్సిస్ పైన ఇయర్స్ అనేది తీసుకొని వాటి యొక్క అమౌంట్ ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉందా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నా రిలేషన్ బిట్వీన్ ద అమౌంట్ ఆర్ ఓకే రెయిన్ఫాల్ అండ్ ఈల్డ్ ఆఫ్ ద రైస్. అలాగే వర్షాభావాన్ని బట్టి ఈల్డ్ ఆఫ్ ద రైస్ని బట్టి కూడా మనం చూసుకోవచ్చు. రిలేషన్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ద నేచర్ వర్క్ అండ్ మోటివేషన్ ఆఫ్ ద వర్క్ వాటి యొక్క రిలేషన్ కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రిలేషన్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ వెయిట్ మధ్య కూడా మనం రిలేషన్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఈ కోరిలేషన్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడల్లా ఒకటి వై యాక్సిస్ పైన ఒకటి ఎక్స్ యాక్సిస్ పైన డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రిలేషన్ బిట్వీన్ వెయిట్ అంటే ఏమి, ఇక్కడ వై యాక్సిస్ మీద తీసుకుంటాము, హైట్ వై యాక్సిస్ మీద, వెయిట్ వచ్చి ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవచ్చు. అదేవిధంగా వర్క్ వచ్చి వై యాక్సిస్ మీద తీసుకుంటే మోటివేషన్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవచ్చు. ఓకే, అదేగా ప్రైస్ అనేది వై యాక్సిస్ మీద తీసుకుంటే అదే డిమాండ్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద కన్సిడర్ చేయొచ్చు. అదే అమౌంట్ అనేది వై యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే రెయిన్ఫాల్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అదే ఇన్కమ్ అనేది వై యాక్సిస్ మీద తీసుకుంటే
ఇయర్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనకు ఈ 2 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఎక్స్ అనుకోవాలి, ఒకటి వై అనుకొని వాటి మధ్య మనం గ్రాఫ్ అనేది డ్రా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద కోరిలేషన్స్. స్కాటర్ డయాగ్రామ్స్. సో దిస్ ఈజ్ స్కాటర్ డయాగ్రామ్స్. స్కాటర్ డయాగ్రామ్స్ అంటే నెగిటివ్ కోరిలేషను ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్డ్. సో చూడండి, ఇక్కడ ఆరిజిన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని పాజిటివ్ కోరిలేషన్ అనుకోండి. ఒకవేళ వీక్ కోరిలేషన్ అంటే ఆరిజిన్ కాకుండా సమ్ అనదర్ పాయింట్ నుంచి ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, దీన్ని వీక్ కోరిలేషన్ అంటారు. అదే స్ట్రాంగ్ నెగిటివ్ కోరిలేషన్ అంటే చూడండి, ఇక్కడ ఇలా ఇలా ఉన్నట్లయితే స్లోప్ ట్రయాంగిల్ లాగా వచ్చినట్లయితే దీన్ని నెగిటివ్ కోరిలేషన్ అంటారు. అంటే ఏమి, లో వాల్యూ ఉన్నప్పుడు హై కాస్ట్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు 0 తీసుకున్నాం అనుకో, హై యాంప్లిట్యూడ్ ఉందా లేదా. నెక్స్ట్ అదే ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, అంటే ఇది 0 ఇది 1 వచ్చేటలకి ఏమైంది, యాంప్లిట్యూడ్ అనేది నీకు డిక్రీజ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 2 పాయింట్కి వచ్చేదలకే మరీ డిక్రీజ్ అయ్యింది. అంటే ఎక్స్ యాక్సిస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వై యాక్సిస్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ నెగిటివ్ కోరిలేషన్. ఓకే, సో ద వీక్ నెగిటివ్ కోరిలేషన్ మీన్స్ యూ సీ. సో ఈ యాక్సిస్ అనేది మనకు వై యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ రెండు టచ్ చేయకుండా ఉన్నట్లయితే దీన్ని ఏమంటారంటే వీక్ నెగిటివ్ కోరిలేషన్ అంటారు. ఓకే, అదే మోడరేట్ నెగిటివ్ కోరిలేషన్ అంటే ఏమి, చూడండి ఇక్కడ ఎక్స్ ఈ లైన్ ఏదైతే ఉందో ఈ వీక్ కోరిలేషన్ ఈ లైన్ పైన నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది ఉన్నట్లయితే, ఈ పాయింట్స్ అనేది నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది ఒకదానికొకటి దగ్గరగా ఉన్నట్లయితే దీన్ని మోడరేట్ కోరిలేషన్ అంటారు. ఓకే, నో కోరిలేషన్ మీన్స్ దెర్ ఈజ్ నో రిలేషన్ వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్. దిస్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ కోరిలేషన్ బిహేవియర్. ఓకే, సో correlation coefficient formula, you see the coefficient of correlation. So R is equal to n into sigma xy minus sigma x sigma y, the square root of sigma n into sigma x square minus sigma y square, n into sigma y square minus sigma y square sigma y whole square. And here x is the number of items. X ante em ikkada number of items, y is the number of items. ఎక్స్ స్క్వేర్ అంటే ఐటమ్స్ స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎక్స్ అనేది ఐటమ్స్, ఎన్ అనేది నంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఆర్ మీన్స్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా. ఓకే, మనకి ఈ ఫార్ములా అనేది మనకు వచ్చినట్లయితే ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1. ఎప్పుడు కూడా ఈ ఆర్ అనే వాల్యూ -1కి 1కి ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో -1కి +1కి మధ్య వస్తుందన్నమాట. ఓకే, ద సొల్యూషన్ మన సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వై మైనస్ వై బార్, అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, వై మైనస్ వై బార్ కనుక్కోవాలి. అట్లా సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేయాలి, సిగ్మా వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ చేసుకుంటే మనకు ఆర్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద ఆర్ వాల్యూ. Here the x bar, so x bar means this is the mean, this is the mean value of the correlation. Y bar means mean value of the y. Okay, this is the x bar means mean value of the x, this is the mean value of the y. Okay, rank correlation, this is the rank correlation means R is equal to 1 minus 6 sigma d square by n cube minus n. So D means the difference between first rank and second rank. అంటే ఫస్ట్ ర్యాంక్ అండ్ లాస్ట్ ర్యాంక్గా తీసుకోవచ్చు మనం. ఓకే, ద ర్యాంక్ ఆఫ్ కోరిలేషన్ బిట్వీన్ ఈజ్ ఏ స్టాటికల్ మెజర్ షో దట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్. 10 ఈజ్ ద మినిమం నంబర్ ఆఫ్ నీడెడ్ ద శాంపుల్స్ ఫర్ ద ర్యాంక్ టెస్ట్ ఆఫ్ ద వ్యాలిడ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెర్మన్స్ ర్యాంక్ కోరిలేషన్ అంటారు, దీని ఏమంటారు, స్పెర్మన్ ద ర్యాంక్ ఆఫ్ ద correlation అంటారు. Here you see the D. What is the D? The difference in rank, differences in the rank. అంటే ఏమి, D అంటే మనకు ర్యాంక్స్ వస్తాయి, ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 అని వస్తుంది. సో హైయెస్ట్ ర్యాంక్ మైనస్ లోయెస్ట్ ర్యాంక్ యొక్క డిఫరెన్స్నే D అంటారు. హైయెస్ట్ ర్యాంక్ ఇప్పుడు 10th ర్యాంక్ వచ్చింది, లోయెస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఉందనుకోండి, అప్పుడు 10 - 1 చేస్తే 9 వస్తుంది. దిస్ ఇస్ ద D అనేది. సో ఎన్ అంటే నంబర్ ఆఫ్ పెయిర్స్. నంబర్ ఆఫ్ పెయిర్స్ అంటే మనకి ఎన్ అయితే ఐటమ్స్ x1, x2, x3 ఎన్ అయితే పెయిర్స్ ఉంటాయో వాటిని నంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటారు, లేదా నంబర్ ఆఫ్ పెయిర్స్ అని కూడా అనుకోవచ్చు. దిస్ ఈజ్ ద ర్యాంక్ కోరిలేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కోరిలేషన్.
I will go for another problems. Okay, this is the concept for the correlation. Thank you. Hello my dear students, see the correlation problems ఎలా ఉంటాయో మీరు చూడండి. ఇప్పుడు you see, listen carefully. Find the coefficient of correlation for the following data. సో డేటా అనేది ఇచ్చాడు మనకు, x ఇచ్చాడు, y ఇచ్చాడు. x అనేది 35, 40, 60, 79, 83, 95, y అనేది 17, 28, 30, 32, 38, 49 ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే డేటా అనేది వర్టికల్గా రాసుకోవాలి. యూ రైట్ ద వర్టికల్ డేటా, అంటే ఎక్స్ అనేది 35, 40, 60 ఇట్లా వర్టికల్గా రాసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇక్కడ మీన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యూ అజ్యూమింగ్ ఎనీ టేక్ ద మీన్. సో ఎక్స్ వై. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్ అనేది రాసుకున్నాము, అదేవిధంగా వై అనేది రాసుకుంటాం. మీన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ బార్ చూడండి, ఇక్కడ మనకు ఎక్స్ బార్ అంటే ఏమి, మనకు చూడండి ఇక్కడ ఎక్స్ అన్ని యాడ్ చేయండి. సో ఇవేమి ఇక్కడ ఏముంది, 35 + 40 + 60 + 79 + 83 + 95 దట్ ఈజ్ ఈక్వల్ టు 392. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ 6తో డివైడ్ చేయండి. ఇక్కడ ఎన్ని ఉండే ఐటమ్స్ ఎన్ని ఉండే, 1 2 3 4 5 6, 6తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 392/6 అంటే 65.33 వస్తుంది. ఓకే, సో కాబట్టి అలాగే సిమిలర్లీ వై కూడా ఇట్లా యాడ్ చేస్తాం, 6తో డివైడ్ చేయండి. చూడండి ఇక్కడ ఎన్ని ఉండే ఐటమ్స్ ఏముంటాయి మనకు, సమ్ ఆఫ్ ద దిస్ 17 + 28 + 30 + 32 + 38 + 49 యాడ్ చేస్తే 194 వస్తుంది మనకు. అలాగే యాడ్ చేస్తే 194/6తో డివైడ్ చేస్తే 32 వస్తుంది. అంటే ఇక్కడున్న 65, ఇక్కడున్న 32, డబుల్ 0.33 అనేది నెగ్లెక్ట్ చేసుకోవచ్చు, డెసిమల్ పాయింట్. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, డిఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అదే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ - 65. 65 అంటే మేము మీన్ వాల్యూ అనుకున్నాం కదా, అది రాసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎక్స్ - 65. ఎక్స్ అంటే ఏమి, 35 - 65. 35 - 65 ఈజ్ ఈక్వల్ టు -30. అదేవిధంగా 40 - 65 సబ్ట్రాక్ట్ చేయండి, -25. అదేవిధంగా 60 - 65 చేస్తే -5. అంటే ఏమి, ఈ పాయింట్స్ అన్నింటిలో కూడా ఈ 65 సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది, డిఎక్స్ వస్తుంది. అట్లా సిమిలర్లీ కూడా y - 32, ఈ పాయింట్స్లో 17 - 32, 28 - 32 ఇవన్నీ కూడా సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు డివై అనేది వస్తుంది. ఓకే, సో ఇవన్నీ డేటా అనేది మనకి వచ్చిందనమాట. ఓకే, సో తర్వాత ఏం చేస్తాము, ఇవన్నీ యాడ్ చేయండి. సో -30 + -25 -5 + 14 + 18 + 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా ఏం చేస్తాం, -15 - 4 -2 + 0 + 6 + 17 యాడ్ చేస్తే 2 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం డిఎక్స్ స్క్వేర్ చేయండి. డిఎక్స్ స్క్వేర్ అంటే ఏమి, 30² అంటే 900, 25² అంటే 625, 5² అంటే 25, 14² అంటే ఇవన్నీ మనం స్క్వేర్ చేయండి. దిస్ ఈజ్ ద ఇవి స్క్వేర్ చేస్తాం, ఇవి కూడా స్క్వేర్ చేస్తే డిఎక్స్ స్క్వేర్ వస్తుంది, డివై స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ డిఎక్స్ డివై ఫైండ్ అవుట్ చేయాలి. డిఎక్స్ డివై అంటే ఏమి, -30 × -15, -25 × -4, -5 × -2, 14 × 0, 18 × 6, 30 × 12 ఇవన్నీ ప్రోడక్ట్ చేసి ఇదంతా వస్తుంది. ఇవన్నీ సమ్ చేయండి, అంటే దీన్నే సిగ్మా డిఎక్స్ డివై అంటారు. దీన్ని సిగ్మా డివై స్క్వేర్, ఇది సిగ్మా డిఎక్స్ స్క్వేర్, ఇది సిగ్మా డివై, సిగ్మా డిఎక్స్, సిగ్మా ఎక్స్, సిగ్మా వై. సో దిస్ ఈజ్ ద వీఆర్ ఫైండింగ్ డేటా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కోరిలేషన్? సో కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ మీన్స్ ఫార్ములా చూడండి, ఆర్ ఆఫ్ x, y. సో n × సిగ్మా డిఎక్స్ డివై. ఆల్రెడీ వీ నో దట్ సిగ్మా డిఎక్స్ డివై అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం, సిగ్మా డిఎక్స్ డివై. సో సిగ్మా డిఎక్స్ డివై అంటే ఏమొచ్చింది మనకి, ఇక్కడ చూడండి, ఇక్కడ 1178 సిగ్మా డివై స్క్వేర్ 570, సిగ్మా డిఎక్స్ స్క్వేర్ అంటే 2970. ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్. నంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే n అంటే 6 ఉన్నాయి ఐటమ్స్. ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకు చూడండి, ఇక్కడ మనకు ఐటమ్స్ అనేది 6 ఐటమ్స్ ఉన్నాయి. అంటే చూడండి, ఇక్కడ ఇది 1 2 3 4 5 6. సో 6 ఐటమ్స్ అనేది మనకి ఉన్నాయి. కాబట్టి ఆల్ దోస్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటింగ్స్ హియర్. అంటే ఇక్కడ డిఎక్స్ డివై మనం అనుకున్నాం, సిగ్మా డిఎక్స్ సిగ్మా డివై, ఇక్కడ అది సిగ్మా డిఎక్స్ స్క్వేర్ అనుకున్నాం, సిగ్మా డిఎక్స్ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం, సిగ్మా డివై హోల్ స్క్వేర్, సిగ్మా డివై హోల్ స్క్వేర్. ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. దీన్నే కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద అవర్ ఫైనల్ సొల్యూషన్. సో ఈ వాల్యూస్ అన్నీ మీరు జస్ట్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ యూ సీ ద అనదర్ ప్రాబ్లం.
the following are the rank obtained by the 10 students the commerce and accountancy are given below. అంటే కామర్స్ అకౌంటెన్సీ మనకు వచ్చింది ఏమి కామర్స్ ర్యాంక్ 6 4 3 1 2 7 9 8 10 5, ఇది అకౌంటెన్సీ 4 1 6 7 5 8 10 9 3 2 వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద 2 సబ్జెక్ట్స్ ఆఫ్ రిలేటెడ్. సో వీటి యొక్క ర్యాంక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏదైతే మనకు డేటా ఇవ్వబడిందో సో కామర్స్ ర్యాంక్ రాసుకోండి, దీన్ని ఆర్ఎక్స్ అనుకోండి, అదేవిధంగా అకౌంటెన్సీ ఆర్వై అనుకోండి, ఇవి ర్యాంక్స్ అన్నీ రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు, డి ఫైండ్ అవుట్ చేయాలి. డి అంటే ఏమి, ఆర్ఎక్స్ మైనస్ ఆర్వై అంటే ఏమి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి. 6 మైనస్ 4 అంటే ఏమొస్తుంది మనకి 2 వస్తుంది. అదేగా 4 మైనస్ 1 అంటే 3 వస్తుంది. అదేవిధంగా 3 మైనస్ 6 అంటే -3, 1 మైనస్ 7 అంటే -6, 2 మైనస్ 5 అంటే -3, 7 మైనస్ 8 అంటే -1, 9 మైనస్ 10 అంటే -1, 8 మైనస్ 9 అంటే -1. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ వాల్యూస్ అన్ని స్క్వేర్ చేయండి, అంటే డి స్క్వేర్ కనుక్కోవాలి. అంటే 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9, 6 స్క్వేర్ అంటే 36, -3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ 1 స్క్వేర్ 1 స్క్వేర్, ఇవన్నీ యాడ్ చేసేస్తారు. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ చూడండి ఇవన్నీ డేటా అంతా మనం యాడ్ చేసుకుంటే మనకి 9 వచ్చింది. ఈ డేటా అంతా యాడ్ చేసాం, ఈ డేటా అంతా యాడ్ చేస్తే 5 డేటా చూడండి ఇదంతా యాడ్ చేసాం, సిగ్మా డి స్క్వేర్ వచ్చింది. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ కోరిలేషన్ ఫార్ములా, ఏం మనకు కోరిలేషన్ ఫార్ములా, యూ సీ ద కోరిలేషన్ ఫార్ములా. ర్యాంక్ ఆఫ్ కోరిలేషన్ యూ సీ ద రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ రో అన్న అనుకోవచ్చు, ఆర్ అని కూడా అంటారు. ఓకే, దీన్నే ర్యాంక్ అని కూడా అంటారు. ఓకే, 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఎన్ అంటే ఏమి, ఇక్కడ నంబర్ ఆఫ్ ఐటమ్స్. నంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే యూ సీ ద నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 10 ఉన్నాయి. సో ఇక్కడ 10 ఉన్నాయి కదా ఐటమ్స్, 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఐటమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే 10 అనమాట. 10 అనేది ఇక్కడ ఎన్ అంటే ఏమి 10 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 10 ఇక్కడ 6 యాజిటీస్గా ఉంది. సిగ్మా డి స్క్వేర్ అంటే ఆల్రెడీగా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో సిగ్మా డి స్క్వేర్ అంటే ఇక్కడ మనకు 128 వచ్చింది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 1. సో ఇదంతా సింప్లిఫై చేస్తే నీకు ర్యాంక్ ఆఫ్ కోరిలేషన్ అనేది 0.2242 అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ద ఫైండింగ్ ద ర్యాంక్ ఆఫ్ కోరిలేషన్. ఓకే, సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఐ విల్ గో ఫర్ అనదర్ టాపిక్. థ్యాంక్ యూ. కోరిలేషన్ కంప్లీట్ అయింది. I will go for another topic. Thank you.